విషయం ఏదైనా విషం చిమ్మడం ఖాయం. అది ప్రస్తుతం మన పచ్చపత్రికల్లో జరుగుతున్నటువంటిది చూసాం. అయితే ఇవాళ రాసినటువంటి దాంట్లో పోర్టల్ గురించి రాశారు. అయితే ఒకటేంటంటే, ఈ పోర్టల్ గురించి రాయనివ్వండి, లేకపోతే అప్పుల గురించి రాయనివ్వండి, ఉద్యోగాల గురించి రాయనివ్వండి, ఏవైనా సరే నిన్నటిదాకా ఒక ఎత్తు అయితే, ఇంకిప్పుడు ఈనాడు ఈటీవీ పరిశోధనాత్మక కథనం అని చెప్పనని పోర్టల్ మీద రాసేశారు. ఎందుకంటే నిన్నటిదాకా ఒక రకం, ఎందుకంటే ఏవో అవి ఇవి లేకపోతే ఉద్యోగాలు కాగులు అవి ఇవి చెప్పారు. ఇంక ఇప్పుడు అవన్నీ వద్దనుకున్నారో ఏమో, ఇక డైరెక్ట్గా ఈనాడు ఈటీవీ పరిశోధనాత్మక కథనాలు మనకి రోజు వస్తాయి. మనం కథలు చదువుకుంటూ ఉంటామే. ఒక రకంగా వాళ్ళే చెప్తున్నారు ఇది కథలే, మనం ఏం నిజాలా అబద్ధాలా అనేది నేను చెప్పట్లా, కానీ ఇది కథనాలను మాత్రం వాళ్ళు చెప్తున్నారు. అదేంటంటే, పోర్టు రాసిచ్చేస్తారా, జైలుకు వెళతారా, కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై జగన్ ప్రభుత్వం దుర్మార్గం అనేటువంటిది మెయిన్గా ఇవాళ హెడ్డింగ్ పెట్టి చేశారు. అయితే దాంట్లో నీతులు కూడా కొన్ని వల్లిస్తుంటారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని మన వాళ్ళు ఎందుకు అన్నారో తెలియదు, కానీ అది మాత్రం మరి ఇప్పుడు ఈ కథనాలు చదువుతున్నటువంటి వాళ్ళకి, ఆ పత్రికను చూసినటువంటి వాళ్ళు డెఫినెట్గా అనుకుంటారేమో అనుకుంటా. ఎందుకంటే అమ్మితే కొనుక్కోవడం వ్యాపారం, మెడపై కత్తి పెట్టి లాక్కోవడం దౌర్జన్యం, మొదటిది వాణిజ్య వృత్తి, రెండోది నేర ప్రవృత్తి అని వారు సెలవిచ్చారు. నీతి రాతలు అవన్నీ రోత నీతులు అవన్నీ కూడా.